హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఆల్రెడీ తమ్నెయిల్లో చూసే ఉంటారు. జూ పార్క్ గురించి చూపించబోతున్నాను. సో మా ఫ్యామిలీతో నేను జూ పార్క్కి అయితే వెళ్ళాము. ఫస్ట్ టైం అయితే వెళ్ళాను మా ఫ్యామిలీ తోటి. అంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి సమ్మర్లో ఫ్యామిలీతోటి పిల్లలతోటి ఇక్కడికైతే వెళ్తూ ఉంటారు. సో మేము మార్చ్లోనే వెళ్ళామన్నమాట. సో అప్పుడు ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళాము. సో మీకైతే ఇప్పుడు జూ పార్క్ చూపించబోతున్నాను. సో వీడియో కొంచెం లాంగ్ ఉంటే మాత్రం మీరు ఏమనుకోవద్దు. సో మీరైతే చూసేయండి, ఇక్కడ స్కిప్ చేయకుండా. నెహ్రూ జువాలజికల్ పార్క్ అనమాట. సో ఇది ఎంట్రన్స్ ఇలా ఉంటుంది, బయట ఎంట్రన్స్ అనేది. సో మనం ఇక్కడ నుంచి లోపలికి అనేది వెళ్ళిపోవాలన్నమాట. సో మనకి అక్కడ క్యాబ్స్ కూడా ఇస్తారు, చిన్నపిల్లలు ఉంటారు కదా. సో క్యాబ్స్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు క్యాబ్స్ అయితే చిన్నపిల్లలకు కొనుక్కొని లోపలికి అయితే వెళ్ళొచ్చు. సో లోపలికి వెళ్ళిన తర్వాత మనకి పార్కింగ్ రైట్ సైడ్ ఉంటుంది అనమాట. మనం లోపలికి వెళ్తున్నాం కదా, సో రైట్ సైడ్లో మనకి పార్కింగ్ అనేది అవైలబుల్గా ఇచ్చారు. అండ్ మనకి అక్కడ చూపిస్తున్నారు కదా, అండ్ మనం టికెట్ తీసుకోవాలి. లెఫ్ట్ సైడ్లో అటు ఉంటుంది. సో మనకి ఇక్కడ పందిర్లాగా వేసి ఉంటుంది కదా, సో అందులో నుంచి మనం వెళ్ళాలన్నమాట. ఎందుకంటే ఎండాకాలంలో చాలా ఇబ్బంది అవుతుందని తాటాకులతో పందిరి వేశారు లోపల. సో మనం ఇలా లోపలికైతే వెళ్ళాలి. సో మనకి అక్కడ కనిపిస్తుంది కదా బోర్డు అనేది, ఆ పార్క్ మొత్తం అలా ఉంటుంది, అది పెట్టారు అక్కడ బోర్డు అనేది. అండ్ మనకి వాటర్ బాటిల్స్ కావాలంటే లోపల ఏమీ ఉండవండి. మనం లోపలికి వెళ్ళేటప్పుడే మనకి వాటర్ బాటిల్ అనేది కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు, లేదంటే మన ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నా పర్లేదు. స్నాక్స్ అయినా మనం తీసుకొని వెళ్ళాలి కంపల్సరీగా. సో ఇలా మనం టికెట్ తీసుకున్న తర్వాత లోపలికి అయితే వెళ్ళాలి. వాళ్ళు చెకింగ్ చేస్తారు ఏమైనా ఉన్నాయా అనేసి. సో చెకింగ్ అయిపోయిన తర్వాత మనం లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు. ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత మనకి జువాలజికల్ పార్క్ అనేది చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. మీరు అదంతా చూడాలి అని అనుకుంటే మాత్రం మీరు ఎర్లీ మార్నింగే వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఈ సమ్మర్లో పిల్లలతో ఎంజాయ్ చేయడానికి, పిల్లలకి చూపించడానికి అయితే ఫ్యామిలీ అంతా వస్తూ ఉంటుంది కదా. సో అనేది చాలా పెద్దగా ఉంటుంది పార్క్ అనేది. సో కాబట్టి మనం ఎర్లీ మార్నింగ్ వెళ్తేనే మనకి ఎండ తగలకుండా, పిల్లలు కూడా ఎండకి చాలా ఇబ్బంది పడతారు కాబట్టి మనం వెళ్ళిపోవాలి. ఎర్లీ మార్నింగ్ వెళ్తేనే మనం అన్నీ కవర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఇక్కడ 108 పాములు అయితే ఉన్నాయండి. నేను ఫస్ట్ టైం లైవ్గా అన్ని రకాల పాములు అయితే చూశాను. సో మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఊసరవెల్లి అనమాట. సో మీకు ఇక్కడ క్లారిటీగా అది కలర్లు మార్చేది ఏమీ కనిపించదు, ఎందుకంటే అద్దాలు అనేవి క్లీన్గా లేవు. సో నాకు కనిపించినంత వరకైతే నేను వీడియో అనేది తీసాను అనమాట. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకండి, కొంచెం మీరు ఓపిక తెచ్చుకొని మరి ఈ వీడియో అయితే చూడండి. ఎప్పుడు చూడని వాళ్ళు, హైదరాబాద్కి వెళ్ళని వాళ్ళు అంటే పిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళు మీరైతే చూసేయండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సో ఇలా లోపలికి అయితే వెళ్ళిపోవాలి. లోపలికి వెళ్ళిన తర్వాతకి లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ పాము అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, అది మూలకైతే ఉంది చుట్టుకొని. చాలా భయం వేసింది నాకైతే, కానీ వాటికి గ్లాసెస్ ఉన్నాయి, మన గ్లాసెస్ నుంచి చూడాలి. అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా ఎలా పడుకుందో. అసలు భయం వేసింది నాకైతే రియల్గా పాముల్ని చూడడం, అన్ని రకాల పాములు చూడడం కూడా నేను అదే ఫస్ట్ టైము. అండ్ ఇది రెటిక్యులేటెడ్ పైథాన్ అంటే కొండ చిలువ అనమాట. అది ఎప్పుడు మనం నేషనల్ జియోగ్రఫీలో చూస్తాం కదా, పాములు కోబ్రా అని, ఇసుక పాములు అని, డెజర్ట్ పాములు ఉంటాయని మనం నేషనల్ ఛానల్లోనే చూస్తాము. బట్ నేనైతే చిన్నప్పటి నుంచి ఇప్పుడే నేను ఫస్ట్ టైం ఇలా చూసాను అనమాట. సో ఈ పాముల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. మనకి వర్షాకాలంలో వచ్చే పాములు నీటి పాము అని, అండ్ అలాగే మన గ్రీన్ కలర్ పాము ఉంటుంది కదా, సో అది చెవులోకి వెళ్ళిపోతే మనం చచ్చిపోతారు, అది చెవులోకి వెళ్తుంది పాము అనేసి. సో ఆ పాము కూడా ఉంది ఇందులో. వాళ్ళన్నీ ఒక దగ్గర తీసుకొచ్చి పెట్టారనమాట. సో మీకు ఇక్కడ క్లారిటీగా అయితే కనిపించట్లేదు, ఎందుకంటే గ్లాసెస్ అనేవి నీట్గా లేవు, వాళ్ళు క్లీన్ చేయలేదు. సో నాకు ఎంతవరకు వీడియో తీయగలిగానో నేను అంతవరకే తీసాను. సో ఇక్కడ కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్ పాము అనమాట అది. సో వెదురు పింజర పాము అంట దాని పేరు. సో వాళ్ళు అక్కడ ఏ పాము అనేది దానికి డీటెయిల్స్ అన్నీ అక్కడ వాళ్ళే ఇచ్చారు, రాసి పెట్టారు. తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో కూడా ఉంది. సో మనం అక్కడ చూసుకొని చదువుకోవచ్చు. అండ్ అలాగే వాటికి కూలర్లు కూడా ఫిట్ చేసి పెట్టారనమాట. మొత్తం ఇసుకలోనే వేసేసి అవి పడుకోవడానికి కానీ వాటికి అవన్నీ వాళ్ళు సెట్ చేసి పెట్టేశారు. అంటే గ్రేట్ అసలు, వాళ్ళు అంతమంది వాటిని చూసుకోవడం, అన్ని రకాల పాములు ఆ పార్క్లో. అండ్ చాలా అంటే చాలా బాగుంది. అక్కడ ఇండియన్ కోబ్రా, ఇది నాగుంపాము. మా అమ్మ అయితే అమ్మో దేవత అని అనుకుంది, కానీ కాదు,
అవి ఇది కోబ్రా అనమాట. సో మా అమ్మకి పాములు అంటే కొంచెం భక్తి ఎక్కువ, నాగుం పాము అంటే. సో అదే పాము అనుకొని మొక్కేసింది మా అమ్మ. సో మీరు కూడా పాములను చూస్తే మొక్కుతారా, లేకపోతే భయపడతారా, లేకపోతే లైట్ తీసుకుంటారా? సో ఇక్కడైతే మీకు ఇన్ని రకాల పాములు అయితే కనిపిస్తున్నాయి. కింగ్ కోబ్రా. సో మీరు వీడియో క్లారిటీగా లేదు, కనిపించట్లేదని తిట్టుకోకండి ప్లీజ్, ఎందుకంటే అక్కడ అంతవరకే తీయగలిగాను నేను వీడియో అనేది. అండ్ ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది. వాళ్ళు కష్టపడి వాళ్ళ అన్నిటికీ అంటే చూసుకోవడం, వాళ్ళు ఆ పార్కుని. కానీ ఇక్కడ ఓన్లీ పాములనే కాదు, ఇక్కడ పక్షులు కూడా ఉన్నాయి. అన్ని రకాల పక్షులది కూడా ఉన్నాయి అక్కడ. ముసలి ఇంకా చాలా ఉన్నాయన్నమాట. సో అవన్నీ చూడాలి చెప్పాలంటే మీకు ఒక రోజు సరిపోదు. సో ఫస్ట్ అయితే మీరు ఈ పాములు అయితే చూసేయండి. సో వీడియో లెంత్ అవుతుంది కదా అని మీరు స్కిప్ చేయకండి. సో మీరైతే మిస్ అవ్వద్దు, అది చూడగలిగినంత వరకు అయితే చూసేయండి మీరు, సో స్కిప్ చేయకుండా. అండ్ ఇక్కడికి ఫ్యామిలీ మెంబర్సే కాదండి, ఆ పిల్లల్ని కూడా తీసుకొచ్చారనమాట మేము వెళ్ళినప్పుడు. స్కూల్ పిల్లలు కూడా వచ్చారు అండ్ వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు. సో ఇది కనిపిస్తుంది కదా ఇక్కడ పాము అన్నది ఇసుకలో పడుకుంది, అది డబ్బాలో ఎలా పడుకుందో చూడండి. కానీ వాటికి కూరలు తీసేశారు అనుకుంటా, మరి కూరలు ఉన్నాయో కూరలు తీసేశారు అయితే తెలీదు. బట్ అవైతే అక్కడ పడుకొనే ఉన్నాయి అన్ని పాములు. కానీ కొన్ని ముసలి పాములు కూడా అయిపోయాయేమో అనుకున్నా నేను. కానీ వాళ్ళందరూ ఎక్కడి నుంచి వీటిని తీసుకొచ్చారో కానీ బాబోయ్ అసలు గ్రేట్ అని చెప్పాలి. సో నీటి పాము అని చెప్పాను కదా, దీన్ని నీటిలో పెట్టారనమాట. సో అది నీళ్ళల్లో ఉండకుండా ఆ చెట్టు కొమ్మ మీద ఎక్కి పడుకుంది ఆ పాము అయితే. ఇదిగోండి ఇక్కడ ఒక పాము లేసి చూస్తుంది చూడండి, అది ఎలా చూస్తుందో. చాలా సన్నగా చిన్నగా ఉంది అది. ఇందులో ఒక పాము పడుకుంది అనమాట. అదిగోండి ఎలా ఉందో, తోక మాత్రమే కనిపిస్తుంది, ఫుల్గా చూస్తుంది, అది కూడా చూస్తుంది లేచి. ఇంకా వేరే ఇక్కడ ఒక పాము ఉంది చూడండి ఎలా ఉందో అది. ఓ అమ్మ, వాటికి కూరలు ఉన్నాయి. అసలు కూరలు ఏమనుకున్నా, కూరలు ఉన్నాయి వాటికి. బాబోయ్ ఆ కూరలతోటి దగ్గరకు వచ్చే వాళ్ళు చాలా గ్రేట్ వాటిని చూసుకోవడము. ఇది నల్ల తలగల రాజు పాము అంట. ఇది ఫస్ట్ టైం వింటున్నా అండ్ చూస్తున్నా ఈ పాము. ఇది కూడా అని క్లారిటీగా కనిపించట్లేదు, నాకు కూడా చికాగా అనిపించింది నాకు తీసేటప్పుడు. బట్ తీయాలి కదా, నేను పెట్టుకోవచ్చు వీడియోలోనే తీసాను. సో ఇది ఒక పాము, ఇది శాండ్ పాము అదే ఇసుక పాము. ఇది రక్తపింజరం అనుకుంటా, అదేనా ఆ పామేనా ఇది? చూడండి నాకు కూడా క్లారిటీగా వచ్చింది, మర్చిపోయాను నేను కూడా. సో మీకు అక్కడ రెడ్ శాండ్ అంట, రెడ్ శాండ్ బూ ఈ పాము. సో అది ఎక్కుతుంది చూడండి ఎంత పొడుగుందో, మా బాబోయ్ అసలు ఎలా ఉందో పాము. ఇదేం పాము? సో అది ఏం పాము నాకు కూడా తెలీదు, వెళ్ళిపోయా నేను చూడలేక. సో ఇక్కడ కూడా పాము పడుకుందనమాట, పాములన్నీ వాటికి. సో అక్కడ నుంచి ఇక్కడితో పాములన్నీ కంప్లీట్ అయిపోయాయి. సో ఆ తర్వాత మేము కొంచెం బయటికి అంటే కొంచెం ముందుకు వచ్చేసాము. సో ఇక్కడ ఏమున్నాయంటే తాబేలులు ఉన్నాయి ఇక్కడ కూడా నేను అన్ని రకాల అంటే ఎప్పుడు చూడని తాబేళ్ళని చూశాను. ఇక్కడ ఇది ఏంటో నాకు కూడా అర్థం కావట్లేదు. సో మీరు ఏమనుకోవద్దు, ఏం చూపిస్తుంది ఏంట్రా ఇందులో ఏముందని ప్లీజ్ తిట్టుకోకండి. సో ఇది తాబేలు, ఇక్కడ ఉన్నాయి చూడండి తాబేళ్ళు. వాటికి అసలు భలే డిజైన్ వేసారు వాళ్ళు, కట్టారు సిమెంట్ తోటి కట్టేసి అందులో వాటర్ పోసి అండ్ ఇసుక వేసి వాటికి గ్లాసెస్ పెట్టి చుట్టూ వచ్చే వాళ్ళకి కనబడడానికి అవి ఏం చేస్తున్నాయో మనం చూడడానికి. చూడండి ఆ తాబేలు ఎలా వస్తుందో కదా, నైస్ బాగుంది. దీన్ని మెయింటైన్ చేయాలంటేనే అసలు గ్రేట్, ఓపిక ఉండాలి వాళ్ళందరికీ. చూడండి తాబేలు ఎలా ఉందో. హాయ్ చెప్తుంది, మేము హాయ్ చెప్తున్నాం దానికి. ఆ వీడియోలో మమ్మల్ని చూసింది అది, హాయ్ చెప్తున్నాం తాబేలుకి. అండ్ ఇది ఒక తాబేలు అనమాట, అది పడుకుంది మొత్తం. ఇది స్టార్ తాబేలు, నేను అసలు ఎప్పుడూ చూడలేదు. ఇది స్టార్ తాబేలు అంట, భలే ఉన్నాయి అసలు, చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి, బాగుంది అసలు స్టార్ తాబేలు.
మీరు కూడా ఫస్ట్ టైం చూస్తున్నారా? సో మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి, మీ పాముల గురించి కానీ తాబేలు గురించి కానీ. సో మీరు ఎప్పుడైనా ఇన్ని పాములను చూసారా? అండ్ ఇది వచ్చేసి నీటి తాబేలు అంట. ఇది కూడా భలే ఉంది అసలు, గోధుమ కలర్లో చాలా బాగుంది, అది క్యూట్గా ఉంది అసలు. తీసుకెళ్ళిపోవాలనిపించింది కానీ మనకి ఇవ్వరు కదా. అండ్ మనం కూడా పెంచుకోవాలంటే మనకి బేసిక్గా దొరకవు తాబేళ్ళు, ఎక్కడో ఎవరో కొంతమంది రేర్ పెంచుకుంటారు తాబేల్ని. చూడండి, మంచినీటి తాబేలు అంటే ఇది. బాగుంది కదా తాబేలు, నాకు భలే నచ్చింది, అది చాలా బాగుంది. సో మీరు ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళు అయితే మీరైతే ఫస్ట్ వాటర్ బాటిల్స్ అయితే స్నాక్స్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఈ సమ్మర్లోనే పిల్లలకి చూపించాలి, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలంటుంది కాబట్టి మీరు మార్నింగ్ వెళ్తేనే మీకు ఆఫ్టర్నూన్ వరకు అది మొత్తం తిరిగి చూడవచ్చు. సో మీరు నడవలేము అని అనుకునే వాళ్ళకి అక్కడ వెహికల్ కూడా అవైలబుల్గా ఉంది. సో మనిషికి 200 అనుకుంటా ఎంతో ఉంటుంది కాస్ట్ అయితే. సో మీరు అందులో కూర్చొని మొత్తం ఆ జూ పార్క్ అంతా తిరిగేయచ్చు అనమాట. అండ్ దిగడానికి ఏముండదు, సో కూర్చొని అయితే అన్నీ చూసేయచ్చు. అండ్ అలాగే లోపల క్యాంటీన్ కూడా ఉంటుంది, మీకు ఏదైనా కావాలి అని అనుకుంటే అక్కడ అవైలబుల్గా ఉంటుంది తినడానికి. అండ్ మస్ట్ అండ్ షుడ్ వాటర్ బాటిల్స్ అయితే కంపల్సరీ. అండ్ పిల్లలతో జాగ్రత్త అక్కడ. అండ్ అలాగే మీరు ఫస్ట్ టైం ఈ వీడియో మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో లెంతీ అయిందని ఏమనుకోవద్దు.